రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి గురుకుల బాలికల పాఠశాలలో రాఖీ వేడుకలు జరుపుకోనివ్వలేదు. ప్రిన్సిపల్ అక్కా చెల్లెళ్లతో రాఖీ కట్టించుకునేందుకు గురుకుల పాఠశాలల దగ్గరకు వచ్చిన అన్నదమ్ములను లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో గేటు ముందే గంటల తరబడి వేచి చూశారు. రాఖీ వేడుకలకు పర్మిషన్ ఇవ్వాలని విద్యార్థినులు వేడుకున్నా ప్రిన్సిపల్ కనికరించలేదు. దీంతో కిటికీలో నుంచే రాఖీ కట్టించుకున్నారు. మా పాపను పంపించమని. మా పాప ఇక్కడ ఉంటుంది, మా బాబేమో ముసాబాద్ గురుకుల హాస్టల్ ఉంటాడు. పొద్దున్న నుంచి పంపించమంటే మేడంకి ఒక 100 సార్లు ఫోన్ చేస్తే పద్మ మేడం అంట, మేడం అసలే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను కాక చైర్మన్కు ఫోన్ చేసిన, కమిటీ చైర్మన్కి ఫోన్ చేస్తే అన్న నేను కూడా ఒక 100 సార్లు చేసిన, ఆమె లిఫ్ట్ చేస్తలే, నేను ఏం చేయాలని. కానీ మీ కమిటీ సభ్యులందరూ ఏం చేస్తారు, అసలు వీళ్ళు చదువు చెప్తలేరని ఒక 100 సార్లు అడిగినా కానీ ఆయన సమాధానం ఏమిస్తలేడు. అన్న నేను ఏదైనా ఉంటే మీటింగ్ నాడు వచ్చి మాట్లాడదాం అంటుండు. కాకపోతే అందరు తల్లిదండ్రి పేరెంట్స్ కూడా అందరూ అక్కడికి వచ్చి ఒక ఏకపక్షాన్ని నిలబడి అసలు వీళ్ళు చదువు చెప్తలేరా, ఈ సెంట్రల్ జైల్లోనన్నా పర్మిషన్ ఇస్తారు రాఖీ కట్టడానికి, అటువంటిది ఇక్కడ మనకు రాఖీ కట్టడానికి పర్మిషన్ ఇస్తలేరు. వాళ్ళు గేట్ కూడా ఓపెన్ చేయలేరు. ఇప్పుడు గేట్ ఓపెన్ చేస్తారు.